అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ మరొక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ ఎగ్జామ్ కిట్లు ఇవ్వాలని ఆర్గనైజేషన్ నిర్ణయించింది. దీని నిమిత్తం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించాల్సిందిగా మా సంస్థ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయినటువంటి కాళీ శేషాద్రి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈ మా సంస్థలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఆవిడ ముందుండి మంచిగా జరిగారు. ఆవిడ నడిపిస్తూ ఈ సంస్థ తాలూకా సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్న మా జయశ్రీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత హాస్టల్స్ నేను ఎప్పుడు నారాయణరావు గారిని వాటిగా చూడను కాబట్టి ఆయన్ని నారాయణరావు గారి వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మా ప్రెసిడెంట్ గారికి మైక్ ఇవ్వడం జరుగుతుంది. వేదికను అలంకరించినటువంటి మా సంస్థ కార్యదర్శి జయశ్రీ గారికి, అదేవిధంగా మా కరీంనగర్ ప్రసాద్ గారికి, డిఎన్టీ హాస్టల్ వార్డు అయినటువంటి నారాయణరావు గారికి, మరియు మా యొక్క కార్యవర్గ సభ్యులైనటువంటి రాజు గారికి, అదేవిధంగా సంతోష్ గారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ప్రతి ఏటా ఏ విధంగానైతే మేము ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులైనటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ డిఎన్టీ మరియు బీసీ హాస్టల్లో వసతి గృహాల్లో వసతి పొందుతూ చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు ప్రతి ఏటా కూడా ఈ యొక్క ఎగ్జామ్ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మా యొక్క బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి విషయమే మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, మీరు మంచిగా చదివి ఉన్నత శిఖరాలని అధిరోహించి మన భారతదేశానికి మంచి పేరు తెచ్చేలా మీరందరూ తీర్చిదిద్దబడాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ బ్లెస్ మరియు విష్ చేస్తూ ఈ కిట్స్ని నారాయణరావు గారిని మీ యొక్క పిల్లలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ సంస్థ అధ్యక్షులైనటువంటి శివశంకర్ గారికి, సెక్రటరీ గారు అయినటువంటి జయశ్రీ గారికి, ప్రసాదరావు గారికి, సంతోష్ గారికి, బ్రైట్ బృందాన్ని అంతటికి డిఎన్టీ బీసీ హాస్టల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మరి ఆన్సర్ బాక్స్ కానీ, పెన్ కానీ, ఎరేజర్స్ కానీ, మరి పెన్స్ కానీ, ప్యాడ్ కానీ అన్ని ఇచ్చేది ఎందుకు ఇస్తారంటే ఇటువంటి సంస్థ వాళ్ళు పేదవాళ్ళు అట్టడి వర్గాన్ని ఉన్నటువంటి పిల్లలు చదువుకొని పైకి వచ్చి వృద్ధి చెందితే ఆ కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి అనే ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ టీము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనుక దాన్ని వినియోగించుకొని మీరు వృద్ధిలోకి రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రైవేట్ సంస్థ వారికి, మరి మా బీసీ హాస్పిటల్కి, డిఎన్టీ హాస్పిటల్కి ఇక మంచి సహాయం చేస్తున్నందుకు మా పిల్లల తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్డిపేట స్కూల్ ఎగ్జామ్ గారు హోంవర్క్స్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి వెల్కమ్ చెప్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కార్యదర్శి జయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే హెచ్ఎం గారికి, హాస్టల్ వారికి, అలాగే మీ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. ఇప్పుడు మీ హాస్టల్ వారిని మీరు మాట్లాడారు కదా, ఏం చెప్పారు? 2006లో వచ్చాను. అప్పటి నుంచి కాకుండా ఈ ఇయర్ మాత్రము ఎఫర్ట్ చాలా పెట్టడం జరిగింది. ఎందుకంటే స్టూడెంట్స్ ఏం చేయాలి, చదువుకొని మంచిగా జాబ్స్ చేసుకోవాలి. సో వాళ్ళ మీద అంటే 5కి లెగుస్తున్నారంటే మీ పేరెంట్స్ ఎంత కేర్ తీసుకుంటున్నారో అంతకన్నా ఎక్కువగా మీకు ఇక్కడ హాస్టల్ వార్డెన్ గారు తీసుకొని మీ మీద ఎంత ఎఫర్ట్ పెడుతున్నారంటే ఈవినింగ్స్, అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా, అలాగే మీకు స్టడీ మెటీరియల్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే ట్యూషన్ చెప్పడానికి, మీకు ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మీకు ఏం చేశారో ఫ్యాకల్టీస్ని కూడా
పెట్టారు. ఇవన్నీ సో ఇలాంటి మీకు శ్రమ ఏమీ లేకుండా ఆర్థికంగా మనకి గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదంటే ఇక్కడ కొన్ని సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు మీ యొక్క డెవలప్మెంట్ కోసం. అంటే ఇక్కడ నుంచి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసి మీరు బయటకు వెళ్ళారంటే మళ్ళీ మీరు రకరకాల జాబ్స్ చేస్తారు కదా. ఇందులో ఉన్న వాళ్ళందరూ కొంతమంది డాక్టర్స్ అవుతారు, ఇంజనీర్స్ అవుతారు, లాయర్స్ అవుతారు కదా. సో ఇవన్నీ కూడా అంటే మీరు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చామో అనేది మనం మర్చిపోకూడదు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, అందరూ కూడా మంచిగా చదువుకుని మంచి జాబ్స్ లో మీరు సెట్ అయిన తర్వాత మీతో పాటు మనం ఏ స్టేజ్ నుంచి అయితే వచ్చామో అది మర్చిపోకుండా మళ్ళీ కనీసం ఒకరికన్నా సరే ఫ్యూచర్ లో హెల్ప్ చేయగలిగే స్తోమతను కలిగి మనము ఉండాలి. ఓకే, ఎవరో ఒకరికి మనము హెల్ప్ చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మీ భవిష్యత్తు అలాగే మీ కుటుంబం అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇవన్నీ మర్చిపోకుండా బాగా చదువుకుంటారని ఆశిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుండి శ్రీనివాస్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన కూడా నా తరఫున మా ప్రైవేట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అయితే ఎప్పుడు కూడా 10th క్లాస్ అనేది సో దీనిని మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటే నెక్స్ట్ మనం మంచి స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది. మన విద్యార్థి జీవితంలో దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ యొక్క 10th క్లాస్ ఒక గుడ్డిపేట మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆయన యొక్క సూచనలు సలహాలు తీసుకున్నట్లయితే మరింత ఉపయోగపడుతుందని నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా నా యొక్క మాటలు మన్నించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆయనకు నా తరఫున మీ తరఫున మా ప్రైవేట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరినీ కూడా సార్లు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు, పిల్లలందరికీ దీవెనలు. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15 వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఏదైనా చట్టం ఉందా? మనకంటూ ప్రత్యేకమైన చట్టం లేదు, కానీ బ్రిటిష్ వాళ్ళ చట్టాన్ని మనం తీసుకుని ఆ చట్టాన్ని పరిపాలన చేసుకున్నాం. మరి మన సంస్థ చట్టం ఎప్పుడు వచ్చింది? 1950 జనవరి 26 మనకు సొంత చట్టం వచ్చింది. వెరీ గుడ్, కూర్చొని క్లాస్ కొట్టండి. ఆన్సర్ మీ అందరికీ తెలిసిన ఆ అబ్బాయికి ఎందుకు క్లాస్ కొట్టించాం మనం? సో అంటే విద్యలో కావాల్సింది ఫస్ట్ వినయం, 2 ధైర్యం. వినయం ఉన్న వాళ్ళకి ధైర్యం వస్తుంది, మోసగాళ్ళకి ధైర్యం రాదు, సత్యం మాట్లాడే వాళ్ళకి ధైర్యం వస్తుంది. సో నేను ఇవాళ మీ సారు, మీ వార్డెన్ సారు ఎవరో వచ్చి ఇవాళ ఏం చదువుకున్నామని అడిగితే నిజం చెప్పగలిగిన వాడికి ధైర్యం ఉంటుంది, అంతేనా కదా? సో నిజం చెప్పడం అనేది మన విద్యలో చాలా ఇంపార్టెంట్. అదే క్యారెక్టర్ అంటే. చక్కని క్యారెక్టర్ ఉంటే మంచి చదువు ఆటోమేటిక్గా దాని అంతటా అదే వస్తుంది. మంచి వినయం ఉంటే ఆటోమేటిక్గా ఒక డిసిప్లైన్ వస్తుంది. డిసిప్లైన్ పిల్లలకి ఆటోమేటిక్గా చదువు వస్తుంది. ఈ రెండు ఒకదానికొక సంబంధాలు ఉన్నాయి. ఇంకా మిగిలింది ఏంటి? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది. ఇప్పుడు మనందరూ ఈ రోజుల్లో పిల్లలు ఎలా మారిపోతున్నారంటే ప్రతిదానికి షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. సక్సెస్ కి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. అసలు సక్సెస్ సాధించాలంటే షార్ట్ కట్ అనేది ఉండవు. ఒక్కటే ఒకటి సక్సెస్ సాధించాలంటే ఏంటని మీకు తెలుసు కదా? హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్. సూత్రాలు, ఆదేశ సూత్రాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటాం మనం. అందులో రాష్ట్రాలు కేంద్రాలు ఏం చేయాలో అన్నది ఆ చట్టం నిర్దేశిస్తుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో. అందులో సంక్షేమ రాజ్యం అనేది ఒక ప్రధానమైన భావన. ఆ సంక్షేమ రాజ్యం ఉండాలి, ప్రజల్లో అసమానతలు ఉండాలి, అందరినీ ఒకలాగే చూడాలి, డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ట్యాక్సులు కానీ ఇంకొక రూపంలో కానీ సామ్యవాదాన్ని క్రియేట్ చేసి దాన్ని అందరికీ అందేలాగా చూడాలి అని ఆ రోజుల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని పెట్టారు. కాబట్టి ఇవాళ మనకి గవర్నమెంట్ స్కూల్స్ పెట్టారు, గవర్నమెంట్ హాస్టల్స్ పెట్టారు. డబ్బున్న వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే ఫుడ్ తింటారో దానికంటే చక్కగా మీ అందరికీ ఫుడ్ అందడానికి కారణం ఆ రోజు భారత రాజ్యాంగమే. ఈ విషయం చదివినప్పుడు మనకు తెలుస్తుందా? మీరు ఆలోచించారు ఎప్పుడైనా?
ఇక్కడ నుంచి చదివేటప్పుడు అలా ఆలోచించండి. అంటే అప్లై చేసుకుంటూ ఉండాలి. మనం చదివిన చదువు మనకు ఉపయోగపడుతుందా లేదని అప్లై చేసుకుంటూ ఉంటే అది బాగా గుర్తుంటుంది, ఆ చదువుకు సార్థకత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చదివినా దాన్ని వెంటనే మీ మనసులో అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక పైన ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ వదిలేండి. ఈ పైన ఇక్కడ నుంచి మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి రేపు ఐఐటి లాంటివి కూడా మీరు రాయొచ్చు, ఆలోచనగానే రాయొచ్చు అనమాట. థింకింగ్ లో కొంచెం పాజిటివ్ థింకింగ్ ఉండాలి. 10th క్లాస్ పిల్లలు కాబట్టి మీకు కొన్ని సూచనలు ఇవ్వమని చెప్పారు. ఇవి ఇప్పుడు వరకు నేను చెప్పినవి మీ ఫ్యూచర్ కోసం చెప్పాను. ఫ్యూచర్ మీరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ దగ్గర చదువుకున్నారు కాబట్టి, మీకు లెసన్స్ బాగా చెప్తున్నారు కాబట్టి, ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. అదే గుర్తుపెట్టుకోండి. సో మీరు చాలా గ్రేట్. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ గ్రేట్. ఒకసారి మమ్మల్ని మీరు శబాష్ అనుకోండి. వెరీ గుడ్ సార్, సూపర్ మీరందరూ. ఇప్పుడు 10th క్లాస్కి ఏం చేయాలి? 10th క్లాస్కి ఏం చేయాలంటే ఏమీ అక్కర్లేదు. సబ్జెక్ట్ మీద పట్టు కంటే ఎగ్జామ్స్ ముందు క్వశ్చన్ పేపర్ మీద పట్టు ఉండాలి మనకి. అంటే నేను ఒక స్టూడెంట్కి లేపి నాన్న మ్యాథమెటిక్స్ లో క్వశ్చన్ నెంబర్ 3 ఏ చాప్టర్ నుంచి వస్తుంది అని అడిగితే మీరు చెప్పగలగాలి. ఏ క్వశ్చన్ నెంబరు ఏ చాప్టర్ నుండి వస్తుంది అన్ని క్లియర్గానే ఉంటాయి. ఎప్పుడు బ్లూ ప్రింట్ మారిపోయి రాదు. జస్ట్ క్వశ్చన్ నెంబరు 2లో వచ్చేది 3లో రావచ్చు, 3లో వచ్చేది 2లో రావచ్చు, కానీ అంత అదే ఆర్డర్లో వస్తాయి. క్వశ్చన్ నెంబర్స్ మారవు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మీద మంచి పట్టు ఉండాలి. ప్రీ ఫైనల్ పెట్టాం. ఎందుకు పెట్టాం దాన్ని? ఆ ప్రీ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? పరీక్షల ముందు మీరు చదువుకునే టైం వదిలేసి ఆ ఎగ్జామ్స్ ఎందుకు రాయించాలి మీతోటి? ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడే మీకు అవగాహన వచ్చేయాలి క్వశ్చన్ పేపర్ మీద. అంటే ఏ క్వశ్చన్ నెంబరు ఎక్కడి నుండి వస్తుంది, ఏ సెక్షన్ ఏ చాప్టర్ నుండి వస్తుంది అనే అవగాహన వచ్చేస్తే ఆటోమేటిక్గా మన చదువు మీద మనకి పట్టు వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ ద బెస్ట్ ఇంప్రెషన్స్ అన్న బాగా సామెత మీకు తెలుసు కదా. సో ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. ఫస్ట్ పేజ్ లో బాగుండాలా, లాస్ట్ పేజ్ లో బాగుండాలా? ఫస్ట్ పేజ్ లో బాగుండాలి, ఫస్ట్ పేజ్ లో బాగుండాలి. మిగిలిన పేజీలో కూడా మంచి పాయింట్స్ హైలైట్ చేయాలి. ఎప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే మీరు రాసే సోదికి మార్క్స్ ఉండవు, పాయింట్స్కే మార్క్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ 4 ఉంటే చాలు 4 మార్కులకి వస్తుంది. అదే ఇంపార్టెంట్. అందరికీ సరిపోతుంది బుక్లెట్. కాబట్టి తక్కువ రాస్తే ఎక్కువ మార్కులు సంపాదించుకోవడమే ఇంపార్టెంట్. ఎక్కువ రాస్తే తక్కువ మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ పాయింట్స్ ఉండాలి, సోదికి మార్క్స్ ఉండవు. మ్యాథమెటిక్స్ లో కూడా అంతే. మ్యాథమెటిక్స్ లో ఆన్సర్ రాలేదు, ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి? హైయెస్ట్ మార్క్స్ ఎన్ని? 8 మార్క్స్ క్వశ్చన్ కి ఆన్సర్ రాలేదు మీకు. మిగిలినంతా పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేశారు. ఎన్ని మార్క్స్ వస్తాయి? వచ్చినంత వరకు పర్ఫెక్ట్ గా రాసి వదిలేసేయండి. ఎగ్జామ్స్ ముందు కొత్త క్వశ్చన్స్ చదవడం అనేది మానేయాలి. అంటే ఏంటి? ఇప్పటి వరకు మీరు ఏం చదివారో అవే ఎగ్జామ్స్ వస్తే ఈ తర్వాత మళ్ళీ నేను ఎక్కడైనా కలిస్తే నన్ను అడగండి. ఇప్పటి నుంచి ఈ 4 రోజులు కొత్తవి చదవద్దు, పాతవే రివిజన్ చేయాలి. ఇప్పటి వరకు మీరు చదివినవే రివిజన్ చేయాలి, కానీ కొత్త విషయాల్లో వ్యక్తి పరిస్థితులు ఎలా తెలియదు. నొక్కి ఇప్పుడు 10 సార్లు చెప్పాను ఈ విషయాన్ని. ఏం చెప్పాను చెప్పండి? చదివినా మళ్ళీ చదవండి, కానీ కొత్తవి చదవద్దు. ప్లానింగ్ ఉండాలి. ఇంకొక బెస్ట్ వే చెప్తాను. మర్చిపోవడం అంటే మన ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇల్లు మానేసి పక్క ఇంటికి వెళ్ళిపోతే అది దాన్ని మర్చిపోవడం అంటారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు షర్ట్ వేసుకోకుండా ఎలా ఉన్నదో అలా మనం బయటకు వచ్చి స్కూల్కి వచ్చేస్తే దాన్ని మర్చిపోవడం అంటారు. ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరికీ కావాల్సిన తెలివితేటలు ఉన్నాయి. సో మర్చిపోవడం అనేది తప్పు. మర్చిపోవడం తెలివి తక్కువ వాళ్ళకి, ఈడియట్స్ కి జరుగుతుంది. అంటే బుద్ధిహీనులకి. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు మనం CWS అని పిల్లలు అంటాము. ఆ పిల్లల్ని మనం షార్ప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు చేయలేవు ఈ పని, చిన్నప్పటి నుండి చెయ్యాలి. ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? ఇంకా ప్లానింగ్ చేసుకుని చదవాలి. అన్ని చదవకూడదు, ప్లానింగ్ చేసుకుని ఏ క్వశ్చన్ నెంబరు ఎక్కడి నుండి వస్తుందో చూసుకుని దాన్ని మాత్రమే చదివితే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అయిపోతాము. సెకండ్, మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్, ఇది చాలా తెలివైనది అని మనసులో అనుకుంటూ చదవాలి. థర్డ్, హాస్టల్ వార్డెన్ కానీ ఎన్వీలు ఏమైనా పెడతారేమో. కొంచెం 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ ఉన్న రోజున ఎన్వీ చాలా తక్కువగా తినండి. అది ఎన్వీ ఎగ్జామ్స్ టైంలో మేము అలా చెప్తాం. ఎందుకంటే మన బాడీలో ఎనర్జీ అంతా దీన్ని డైజెస్ట్ చేయడానికి తీసుకుంటుంది శక్తి, బ్రెయిన్ అందించడం తగ్గిస్తుంది. కాబట్టి పరీక్షల్లో లైట్ వెయిట్ ఫుడ్ తినాలన్నది సైకాలజిస్ట్ మనకు చెప్పింది.
ఏ ఎగ్జామ్స్లోనైనా లైట్ ఫుడ్ తినాలి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినాలి. పడుకోవడం కూడా గాఢ నిద్ర, వీలైనంత వరకు గాఢ నిద్ర ఉండాలి. అంటే ఆలోచించకూడదు. మీరు చదువు అయిపోయిన వెంటనే బుక్స్ మూసేసి పడుకోవాలి, ఎగ్జామ్ గురించి ఆలోచించకూడదు. పొద్దున్న షార్ప్గా అలారం పెట్టుకుని మీకు శాస్త్రం ఇస్తారు కాబట్టి ఆ టైంలో లేచి చదువుకోవాలి. ఇంతే నేను చెప్పాను. ఏదైనా వీలైతే కొంచెం ఫ్రూట్స్ అవి తినాలి. మరి హాస్టల్లో మీకు ఆ ఫెసిలిటీ ఉంటుందో ఉంటుందో తెలియదు. సో ఇది మాత్రమే నేను చెప్పాను. ఫస్ట్ పార్ట్ ప్లానింగ్, సెకండ్ నా బ్రెయిన్ చాలా పవర్ఫుల్ అనుకోవడం, థర్డ్ వచ్చినవి మాత్రమే చదవడం, కొత్తవి చదవకుండా ఉండడం. ఈ 3 పనులు చేస్తే ఆటోమేటిక్గా మీ అందరికీ సక్సెస్ వచ్చేస్తుంది. సో పాజిటివ్ ఎనర్జీ అనేది కావాలి, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ చంద్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా నా కృతజ్ఞతలు. నా మాటలు ఎంతసేపు విన్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి. 10th క్లాస్లో మంచి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ యొక్క అమూల్యమైనటువంటి మాటల్ని విద్యార్థులకి చెప్పి వాళ్ళు మోటివేషన్ క్రియేట్ చేయడమే కాకుండా ఎగ్జామ్కి సంబంధించి ప్రస్తుతం ప్రిపరేషన్ ఎలా జరగాలో వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో మిమ్మల్ని అందరినీ కూడా మన పెద్దలు బ్లెస్ చేస్తూ ఈ యొక్క ఎగ్జామినేషన్ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ కిట్స్ని మనకి స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి మన మధ్యలోనే ఉన్నారు. మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ అయినటువంటి ప్రసాద్ గారు. ఆయనకి కార్యక్రమాన్ని ఉమా మహేష్ గారు, నారాయణరావు గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సంస్థ సభ్యులందరూ కూడా దగ్గరుండి విద్యార్థుల్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ఎగ్జామ్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.